హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 7th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 10 ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో ఎక్సర్సైజ్ 1 నేర్చుకుందాం. ఫస్ట్ గమనించండి, ఇదంతా ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. నేను చెప్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఫైండ్ ద రూల్ విచ్ గివ్స్ ద నెంబర్ ఆఫ్ మ్యాథ్ స్టిక్స్ రిక్వైర్డ్ టు మేక్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్స్. ఓకేనా, ఈ ప్యాటర్న్ ఆఫ్ లెటర్ హెచ్ ఉంది కదా, ఇవి ఎన్ని ఒక మ్యాచ్ బాక్స్ స్టిక్స్తో మనం ఆర్డర్ పేర్ చేయాలంటే ఎన్ని స్టిక్స్ పడతాయి. ఇక్కడ వన్ స్టిక్ సెంటర్ 1, మొత్తం ఎన్ని టోటల్ 3, పక్కన n అంటే 3n. ఓకేనా, 3n అని ఒక వేరియబుల్ అనేది రాయాలి, 3n అని. నెక్స్ట్ ఏ ప్యాటర్న్ ఆఫ్ లెటర్ వి, ఇక్కడ ఎన్ని స్టిక్స్ పడతాయి, 2 స్టిక్స్ అంటే 2n అంతే. నెక్స్ట్ గివెన్ బిలో ఈజ్ ఎ ప్యాటర్న్ మేడ్ ఫ్రమ్ కలర్డ్ టైల్స్ అండ్ వైట్ టైల్స్. చూడండి, ఇక్కడ కొన్ని ప్యాటర్న్ అనేది ఇచ్చాడు, టైల్స్ అని. వీటికి మన క్వశ్చన్స్ అడుగుతున్నాడు. చూడండి, డ్రా ద నెక్స్ట్ 2 ఫిగర్స్ ఇన్ ద ప్యాటర్న్ అబోవ్. ఇక్కడ ఎలా అయితే ఉందో నెక్స్ట్ 2 కూడా అలాగే. ఇక్కడ చూడండి, ఇలా సెంటర్ ఉంది, దీనికి 4 యాడ్ చేశాడు. ఇదే డయాగ్రామ్ ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ దీనికి 4 యాడ్ చేశాడు, పైన కింద. మళ్ళీ ఇదే డయాగ్రామ్ ఇక్కడ తీసుకొచ్చి ఇదిగోండి 4 ఉన్నాయి కదా, నెక్స్ట్ అందర్ 1 ఇక్కడ యాడ్ చేశాడు. అంటే ఇక్కడ ఎన్ని బాక్సెస్ అయితే ఉన్నాయో అన్ని బాక్సెస్ ఇక్కడ యాడ్ చేసి మళ్ళీ అనదర్ 1 ఇక్కడ ఒకటి ఇలా యాడ్ అవుతుంది. ఈ డయాగ్రామ్కి ఇక్కడ ఇలా చెప్తున్నాను, ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒక బాక్స్, ఇలా ఒక బాక్స్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. నెక్స్ట్ అనదర్ 2 అన్నాడు కాబట్టి ఇది అయిపోయిన 4th. నెక్స్ట్ 5th 1 ఇదే డయాగ్రామ్కి నెక్స్ట్ ఇదిగోండి ఇంకా అనదర్ బాక్సెస్ ఇలా యాడ్ అవుతాయి అంతే. ఓకేనా, ఇది ఫస్ట్ సమ్ అయిపోయినట్టే. మీరు డయాగ్రామ్స్ గీసుకోండి. నెక్స్ట్ సెకండ్, fill the table given below and express the pattern in the form of an algebraic expression. ఫిగర్ నెంబర్ చూడండి, ఇలా ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ కలర్ టైల్స్ 4 ఇచ్చాడు. అంటే దీనికి నెక్స్ట్ ఇక్కడ 4 యాడ్ అయినాయి. ఇక్కడ ఎంత అవుతాయి, నెక్స్ట్ 4 యాడ్ అయినాయి. అంటే 4 + 4 8. మళ్ళీ ఇంకా దీని ఎంత యాడ్ అవుతాయి, థర్డ్ ఫిగర్కి ఇంకా 4 యాడ్ అయ్యాయి. అంటే 8 + 4 12. ఈ 12కి ఇంకా 4 యాడ్ అవుతాయి, 16. 16కి ఇంకా 4 యాడ్ అయితే ఎంత అవుతుంది, 20 అంతే. ఓకేనా, చాలా సింపుల్. థర్డ్ క్వశ్చన్ చూడండి, ఫిల్ ద టేబుల్ గివెన్ బిలో అండ్ ఎక్స్ప్రెస్ ద ప్యాటర్న్ ఇన్ ద ఫాలోయింగ్ ఆఫ్ అన్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. సేమ్ ఇక్కడ ఏదైతే అది ఉంది, కానీ ఇక్కడ చూడండి ప్యాటర్న్ +1 యాడ్ అయింది. 4 + 1 5. అంటే ఇక్కడ 8కి 1 యాడ్ అయితే ఎంత, 9. ఇదిగోండి 4కి ఇక్కడ +1 యాడ్ చేస్తే ఇక్కడ 5 వచ్చింది. అలాగే ఇక్కడ 8కి +1 యాడ్ చేస్తే ఎంత, 9. 12కి +1 యాడ్ చేస్తే 13. ఇక్కడ ఎంత ఉంది, 16. 16 +1 యాడ్ చేస్తే 17. 20కి +1 యాడ్ చేస్తే 21. నెక్స్ట్ రోమన్ వచ్చేసి థర్డ్ రోమన్. రైట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ యూజింగ్ వేరియబుల్స్, కాన్స్టెంట్స్ అండ్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్. వీటిని ఏంటంటే నెంబర్స్ ఉన్నాయి కదా, 1 to ఏ నెంబర్ అయినా వాటిని కాన్స్టెంట్స్ అంటారు. నెంబర్స్ని ఏవైనా ఏమంటారంటే కాన్స్టెంట్స్. ఓకేనా, అండ్ ఆల్ఫాబెట్స్ A to Z ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, A to Z ఆల్ఫాబెట్స్ని వేరియబుల్స్ అంటారు. అండ్ ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్ సింబల్ అండ్ డివైడెడ్ సింబల్ని ఏమంటారంటే అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ అనొచ్చు, ఆపరేషన్స్ అయినా అనొచ్చు. ఓకేనా, అర్థమెటిక్ ఆపరేషన్స్. ఇప్పుడు చూడండి, వీటిని ఏమంటే ఒక ఫామ్లో రాయాలన్నమాట. ఈ 3 కలిపి కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్, ఇది వేరియబుల్, దీనికి ఒక అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ అనేది ఇచ్చి మనం ఏంటంటే దాన్ని ఒక ఈక్వేషన్ కింద ఫామ్ చేయాలి. ఇప్పుడు చూడండి, 6 more than p అంటే ఏంటంటే p కన్నా 6 ఎక్కువ. అంటే ఏంటి, ఎక్కువ కాబట్టి ఏంటి, ఎడిషన్ సింబల్. చెప్తూ ఉంటే అర్థం అవుతుంది. అంటే p + 6. ఓకేనా, 6 more than p అంటే p కన్నా 6 ఎక్కువ. అంటే ఏంటి, ఎడిషనే కదా, p + 6. ఇప్పుడు చూడండి, x ఈజ్ రెడ్యూస్డ్ బై 4 అంటే x ఈజ్ రెడ్యూస్డ్ బై 4 అంటే xలోంచి 4 తీసేయాలి. రెడ్యూస్డ్ అంటే ఏంటి, తీసేయడం. సో సెకండ్ వన్ ఇచ్చే x
రెడ్యూస్డ్ అంటే తీయడం కదా, -4. నెక్స్ట్ 8 సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ బై. బై నుంచి 8 సబ్ట్రాక్షన్ అవుతుంది అంటే ఇక్కడే ఉంది చూడండి. వైలోంచి సబ్ట్రాక్టెడ్ అంటే ఏంటి, మైనసే కదా. ఫ్రమ్ బై ఎక్కడి నుంచి, వైలోంచి అంటే బై -8. నెక్స్ట్ క్యూ మల్టిప్లైడ్ బై 5. క్యూ దేంతో మల్టిప్లై అవుతుంది, 5. అంటే ఏంటి, -5 ఇంటూ క్యూ ఏమవుతుంది, -5Q. అంతే, మధ్యలో ఇంటూ సింబల్ ఉన్నట్టే 5Q అంటే. ఓకేనా, మనం మధ్యలో మల్టిప్లికేషన్ సింబల్ అనేది రాయక్కర్లేదు, ఇలా కలిపి రాసేయచ్చు -5Q అని. బై డివైడెడ్ బై 4. బై డివైడెడ్ బై 4 అంటే ఎలాగా, ఈజీగా ఎలాగైనా రాసుకోవచ్చు. y/4 అయినా రాసుకోవచ్చు, ఒకవేళ y డివైడెడ్ బై సింబల్ వేసి 4 అయినా రాసుకోవచ్చు. y డివైడెడ్ బై 4, y/4 అయినా రాసుకోవచ్చు. నెక్స్ట్ 1/4 ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ P. ఇక్కడ ఈజీగా ఇచ్చాడు. 1/4 6ది 1/4 OF ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ P అంటే P ఇక్కడ ఇలా రాసేది అంటే Pతో ఇంటూ మల్టిప్లికేషన్ అనేది అవుతుంది అని. ఓకేనా, P అండ్ Q అంటే PQ, మళ్ళీ ప్రొడక్ట్ ఆఫ్ P అండ్ Q అంటే PQ ఇలా రాయొచ్చు. నెక్స్ట్ 5 యాడెడ్ టు ద 3 టైమ్స్ ఆఫ్ Z. 5 యాడెడ్ అవుతుంది 3 టైమ్స్ ఆఫ్ Z. 3 టైమ్స్ ఆఫ్ Z అంటే 3 ఇంటూ Z అని, 3Z అని, ప్లస్ 5 యాడ్ అవుతుంది. నెక్స్ట్ x మల్టిప్లైడ్ బై 5. ఏంటి, x 5తో మల్టిప్లికేషన్ అనేది అవుతుంది అండ్ యాడెడ్ టు 10 అంటే ఎంత, 5x. 5 మల్టిప్లికేషన్ అవుతుంది 5x ఎంత యాడ్ అవుతుంది, ప్లస్ 10. నెక్స్ట్ 5 సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 2 టైమ్స్ ఆఫ్ y. 5 ఎందులో సబ్ట్రాక్ట్ అవుతుంది, 2 టైమ్స్ ఆఫ్ y. 2 టైమ్స్ ఆఫ్ y అంటే ఎంత, 2y అని అర్థం, 2 సార్లు y అని. -5. 9th 10th వన్ y మల్టిప్లైడ్ బై 10. ఏంటి, y 10తో మల్టిప్లై అవుతుంది అంటే ఎంత, 10y అని. y10 అని రాయొచ్చు, 10y అండ్ యాడెడ్ టు 13 అండ్ 13కి యాడ్ అయింది. చాలా సింపుల్గా ఉన్నాయి కదా, చిన్న లాజిక్. అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసుకుంటూ వింటే ఈజీగా అర్థమైపోద్ది. సేమ్ 4th రామన్ కూడా. రైట్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ స్టేట్మెంట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్టేట్మెంట్స్ని మనం ఎక్స్ప్రెషన్స్లో రాసాం. ఇక్కడ ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు, మనం స్టేట్మెంట్లో రాయాలి. 4th రామన్లో ఫస్ట్ x+5 అంటే ఏంటి, ఇక్కడ చూడండి 6 మోర్ దెన్ P అంటే ఏంటి రాసాం, P+6 అని రాసాం. ఇక్కడ అలాగే రాసేయండి. సేమ్ 3 మోర్ దెన్ x అంతే. ఇది సెకండ్ వన్ 7 సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ y. ఇక్కడ ఉన్న ఎక్స్ప్రెషన్స్ చూస్తాను, రాసేసుకోవడమే. నెక్స్ట్ 10L అంటే L మల్టిప్లైడ్ బై 10 అని రాసేస్తాం. L మల్టిప్లైడ్ బై 10. నెక్స్ట్ x/5 అంటే x డివైడెడ్ బై 5. x డివైడెడ్ బై 5. 3m ప్లస్ 11 అంటే 3 టైమ్స్ m ఈజ్ యాడెడ్ టు, ఇగో ఇక్కడ చూసారా 5 యాడెడ్ టు 3 టైమ్స్ ఆఫ్ z. అలాగైనా రాసుకోవచ్చు. 11 యాడెడ్ టు 11 ఈజ్ యాడెడ్ టు ద 3 టైమ్స్ ఆఫ్ m. ఇది m కదా, 3m కాబట్టి. నెక్స్ట్ 5 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 2 టైమ్స్ ఆఫ్ y అని రాయొచ్చు. 5 ఈజ్ subtracted from 2 times of y. 5 is subtracted from 2 times of y. అంతే, దీంతో ఈ రోమన్ కూడా అయిపోయింది. లాస్ట్ ఇంకా చూడండి, సమ్ సిచ్యువేషన్స్ ఆర్ గివెన్ బిలో, స్టేట్ ద నెంబర్ ఇన్
సిచ్యువేషన్స్ ఇన్ వేరియబుల్స్ ఆర్ కాన్స్టెంట్స్. ఇవన్నీ సమ్ ఎగ్జాంపుల్స్ ఇదంతా అవసరం లేదులేండి. ద నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ మంత్ ఆఫ్ జనవరి, టెంపరేచర్ ఆఫ్ డే అది అడిగాడు. ఇదంతా అక్కర్లేదు, ఇక్కడ వరకు మనం నేర్చుకుంటే చాలు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2 వచ్చేసి అనదర్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.